హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూరగాయలు పప్పుతోనే తినేది. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి, అదిరిపోతుంది. ప్రాసెస్ ఏంటంటే ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 10-15 ఎండుమిర్చి తీసుకొని దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 5-6 టమోటాల ముక్కలు కట్ చేసేసుకొని అదే ఆయిల్లో వేసేసి కొంచెం జీలకర్ర, చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా మగ్గించుకోవాలండి, జ్యూస్ అంతా బయటకు వచ్చేటట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకొని తర్వాత వేయించి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు 4, కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. దీంట్లోకి గుడ్డు వేపుడు లేదా మిల్ మేకర్ కూడా వేయించి పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటే